Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 27th November. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో అదే విధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనకు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైనా సరే ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి ఆల్రెడీ తెలిసినా సరే సంథింగ్ కొంత వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉంటారన్నమాట. సో బేసిక్స్ తెలుసు, సో మార్కెట్లో ఎలా అప్లై చేయడమో తెలియదు, లిక్విడిటీ ఎలాగా రీచ్ చేయాలో తెలియదు, చాలా మంది ఉంటారన్నమాట తెలిసినా సరే. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి నా దగ్గర అనుకుంటే సో డిసెంబర్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నా డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. మీరు నాకు కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ ఆర్ ఫోన్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో డిసెంబర్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. చాలా తక్కువ ప్రైజే ఉంటుంది. సో మీకు చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ చాలా తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిసెంబర్ 1 అయితే కొత్త బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో రైట్, ఈరోజు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. సో ఈరోజు ఏం జరిగింది, మనం ఏమనుకున్నాం, మార్కెట్ డ్రాస్టిక్గా అప్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా. ఓకే, ఫస్ట్ అక్కడ ఎలాగ ఫామ్ అయింది ఏంటో చూసుకుందాం. ఈరోజు స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్, స్లైట్ గ్యాప్ కాదు ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ మార్కెట్ ర్యాలీ అయింది. ఓకే, అప్ సైడ్ మార్కెట్ ర్యాలీ అయితే ఏంటి మనకు చూసుకుంటే ఓకే 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇప్పుడు ఇది అవుతుందంట. ఓకే, సో ఈ హై బ్రేక్ అయింది కదా, 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్. అట్ ద సేమ్ టైం ఇది ఒక ఆర్డర్ ఫ్లో ఏరియా. ఓకే, బికాస్ వన్స్ ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఇది ఆర్డర్ ఫ్లో అవుతుంది. బికాస్ ఇక్కడ ఈ అప్ మూవ్ వచ్చేబడికి ఇక్కడ వచ్చిన డౌన్ ట్రెండ్ మూవ్ ఇదే కదా, డౌన్ మూవ్. ఓకే, సో ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ వచ్చింది కదా, ఈ అప్ సైడ్ మూవ్ వచ్చిన ముందు వచ్చిన డౌన్ సైడ్ మూవ్ ఇదే మనకి. సో ఆటోమేటిక్గా ఆ ఏరియా ఏంటంటే మనకి ఆర్డర్ ఫ్లో ఆర్ ఏంటంటే మిటిగేషన్ బ్లాక్ ఏదైనా అనుకోవచ్చు అనమాట. సో ఏది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ చేసిన తర్వాత 15 minutes టైం ఫ్రమ్ దీన్ని ట్యాప్ చేసింది ఇక్కడ. ఓకే, అక్కడ నుంచి ర్యాలీ అయింది. బట్ ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదంటే 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ ఉంటాయి. బట్ స్టిల్ ఏంటంటే అది మీకు సజెస్ట్ చేయకూడదు అనమాట. అవి స్కాల్పింగ్ బేస్డ్గా చేసుకెళ్తే పర్లేదు, వెల్ అండ్ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మార్కెట్ ఇక్కడ ఇలాగా అప్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇచ్చి ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసింది 15 minutes టైం ఫ్రేమ్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసి వచ్చిన తర్వాత అయితే ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఇది ఈ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర ఈ స్టాప్ లాస్ వచ్చి ఎంట్రీ అవ్వచ్చు. బట్ స్టిల్ న్యూ బిగినర్స్కి సజెస్ట్ చేయమంటే నేను ఇది సజెస్ట్ చేయను. సో ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకి ఇది సజెషన్ చేయమంటాను. ఒకవేళ దాన్ని ఎంట్రీ ఉన్న సార్ టార్గెట్ ఎక్కువకే, బికాస్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాం కాబట్టి. సో మన టార్గెట్స్ అనేవి ఏదైతే ఆల్రెడీ ఇక్కడ జరిగిన మార్కెట్, ఇది ఆల్రెడీ జరిగిన మార్కెట్ కదా, అక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవడం బెస్ట్ మాట. సో అట్ ద సేమ్ టైం మీకు చెప్పాను 60,000 ఏరియా దగ్గరికి వస్తున్నది. సో మార్కెట్ అనేది అంత పెద్ద మూమెంట్ ఉండకపోవచ్చు ఆ పైకి, కన్సాలిడేటెడ్ మూవ్ వెళ్తుంది అన్నాను. అలాగే ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. సో ఒకసారి చూసుకుందాం స్ట్రక్చర్ మ్యాపింగ్ ఏమైంది. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇండ్యూస్మెంట్. ఓకే, ఇండ్యూస్మెంట్ తర్వాత బ్రేక్అవుట్ స్ట్రక్చర్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఈ హై బ్రేక్ అయింది. బట్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ ఉన్నదా అంటే ఎక్కడ ఇంబ్యాలెన్స్ లేదన్నమాట. సో అందుకే ఈ ఆర్డర్ బ్లాక్ మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయలేం. ఓకే, ఇక్కడ ఎక్కడ ఇంబ్యాలెన్స్ అనేది లేదు. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది లేదన్నమాట. సో అందుకే ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర మనం ఎంట్రీ ప్లాన్ చేయలేం. అయితే చెప్పాలంటే ఆర్డర్ బ్లాక్ మనకి ఇచ్చుండొచ్చు ఒక ఈ టార్గెట్ ఇది ఇచ్చేసింది, దాని టార్గెట్ ఇది ఇచ్చింది. బట్ చూసారా, నేను ఈ పాయింట్ కూడా చెప్పాను, మీరు ఆల్ టైమ్ హైస్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఏ రేంజ్ ఎలాగొస్తుందో తెలియదు, సడన్గా మూవ్ వస్తుంది. ఆ మూవ్ ఇది చూడండి ఎంత ఒక పొరపాటును అనుకుందాం. ఇక్కడ ఈ ఎంట్రీ ఈ ఆర్డర్ బ్లాక్ అనుకోండి, ఇక్కడ ఎంట్రీ అయ్యారనుకోండి, ఈ స్టాప్ లాస్ పోవడమే కాకుండా చాలా క్విక్గా ర్యాలీ ఏం చూసారా, సడన్ క్యాండిల్. ఓకే, సో ఆల్ టైమ్ హైస్ దగ్గర ఇలాగే జరుగుతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ మూవ్ చూసి అందరూ ఏమనుకుంటారు జనరల్గా, ఈ మూవ్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా అంటే రీటైల్ ట్రేడర్ మైండ్ సెట్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ క్యాండిల్ బేస్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ మూవ్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే డౌన్స్ రిమూవ్ అనుకొని వెళ్తున్నమాట. ఇక్కడ ఏం జరిగింది, యాక్చువల్లీ ఇక్కడ లాంగ్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ లాంగ్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కసారి ఒక నీ జర్క్ మూవ్ ఇచ్చారన్నమాట. ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ లన్నీ ట్రిగ్గర్ అయిపోయింది. ఆ స్టాప్ లాస్ ని ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఇది చాలా పెద్ద మూవ్ వచ్చిందన్నమాట. ఓకే, ఇది ఫేక్ లిక్విడిటీ మూవ్ అన్నమాట మనకి.
ఓకే, ఏదైతే ఈ వచ్చిందో ఇదంతా ఈ ఫేక్ లిక్విడిటీ మూవ్మెంట్. ఎందుకు ఫేక్ లిక్విడిటీ మూవ్ అంటున్నానంటే, సో మార్కెట్ లైక్ ఏంటంటే మీరు ఈ టర్మే చూస్తే ఏంటంటే ఇక్కడ ఇదంతా ఈ సైడ్ మార్కెట్ అంతా లైక్ లెఫ్ట్ సైడ్ మార్కెట్ అంతా వదిలేస్తే ఈ సైడ్ మార్కెట్ ఇలా చూస్తే ఆటోమేటిక్ ఏంటంటే డౌన్ ట్రెండ్ క్యాండిల్ సైజు ఇవన్నీ చూసుకొని వెళ్తే డౌన్ ట్రెండ్ లాగా ట్రేడ్ చేస్తుంటారు. కాకపోతే ఇదంతా ఏంటి, నిన్నటి నుంచి తీసుకొచ్చినంత లైక్ అప్ ట్రెండ్ ఈ ఒక్కసారి లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏం అమ్మకుండా డైరెక్ట్ గా లైక్ క్యాండిల్స్ చూసి ఓకే డౌన్ సైడ్ తీసుకెళ్ళిపోతారంటే లైక్ చూడాలి. అందుకే లైక్ మార్కెట్ ని లార్జ్ స్కోప్ లో చూడాలన్నమాట. సో ఇక్కడ ఇదేంటిది, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, ఆర్డర్ ఫ్లోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇదేంటిది ప్రెసెంట్ డేలో. ఓకే, ప్రెసెంట్ డేలో ఆ ప్రెసెంట్ డేలో దగ్గర స్టాప్ లాస్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ స్టాప్ లాస్ దగ్గర వల్ల ఈ మూవ్ వచ్చిందన్నమాట. ఇక్కడ అన్ని స్టాప్ లాస్ దగ్గర అయిపోయి అందరి మీద. ఓకే, అందుకే ర్యాపిడ్ మూవ్ వచ్చింది. వచ్చింది అందరూ ఏంటంటే డౌన్ ట్రెండ్ మూవ్ చూసుకుంటారు అనమాట. అప్పుడే మనం రెడీ అవ్వాలి. మనం ఎవరైతే ఫేక్ లిక్విడిటీ కావచ్చు అంటే ఆపోజిట్ గా థింక్ చేసే వాళ్ళు, ఆపోజిట్ థింక్ ఏముంది, మనం ట్రెండ్ వైపు చూసుకుంటున్నాం అన్నమాట. ఇదైతే ఎవరైతే చూసారో వీళ్ళు ఆపోజిట్ థింకర్స్. ఓకే, ఈ డౌన్ సైడ్ ట్రేడ్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు ఆపోజిట్ థింకర్స్. వీళ్ళు కాదు, లైక్ అప్ సైడ్ ట్రేడ్ చేద్దాం వాళ్ళకు ఆపోజిట్ థింకర్స్ కాదు. వాళ్ళ ట్రెండ్ కి విత్ ట్రెండ్ ట్రావెలింగ్ విత్ ట్రెండ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటిది, ఇది ప్రెసెంట్ డే లో. ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ ఇక్కడ స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ అందరూ లైక్ ఎవరైతే బై చేసి ఉంటారో గ్యారంటీ ఈ లోతే స్టాప్ లాస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సెల్ స్టాప్స్ ఉంటాయి. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో మార్కెట్ ఈ ఇంబ్యాలెన్స్ ని ఫిల్ చేసి మార్కెట్ మళ్ళీ అప్సెట్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మీకు 15 minutes టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్ చూసుకుంటే చూడండి, సింగిల్ క్యాండిల్ స్వీప్ అయిపోయింది. అయితే ఇక్కడే మనకి ఎంట్రీ అన్నమాట, మంచి వ్యాలిడ్ ఎంట్రీ ఉన్నది మనకి. కాకపోతే ఏంటంటే తక్కువ పాయింట్స్ వచ్చిండొచ్చు, బికాస్ తక్కువ పాయింట్స్ వచ్చినా సరే లైక్ ఇప్పుడు చూసుకుంటే స్వీప్ అయింది కదా, క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అప్ సైడ్కి వెళ్ళింది. అయితే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ 3 candles అయ్యింది అనమాట. ఓకే, 1 hour టైం ఫ్రేమ్ లో క్యాండిల్ చూడండి, మంచిగా ఈ లో మంచిగా స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది కదా. ఓకే, సో మరి ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తాం ఏంటి అని చూస్తే ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్. ఆ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచే ఇక్కడ లిక్విడిటీ ఫేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ టర్న్ అవుతుంది. టర్న్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ రీడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఈ రిట్రేస్మెంట్ ఇలా వస్తుంది కదా, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, మళ్ళా పుల్ బ్యాక్, ఇక్కడ ఒక పుల్ బ్యాక్, ఇక్కడ ఈ స్వీప్ పోయింది కదా ఈ లో ప్రెసెంట్ డే లో. అట్ ద సేమ్ టైం మీరు అప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, గ్యాప్ చూడండి. ఓకే, లిక్విడిటీ లైక్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ చూడండి. ఆ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ని ఫిల్ చేసి మార్కెట్ అప్సర్కి వెళ్తుంది అనమాట. ఓకే, మార్కెట్ అప్సర్కి వెళ్తుంది. సో ఇక్కడ లైక్ ఇక్కడ ఇది 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ స్వీప్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది లైక్ ఏంటంటే క్యాండిల్ క్లోజింగ్ ఇంకా అవ్వలేదు అనమాట. క్యాండిల్ క్లోజింగ్ లైక్ ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్ అప్పటికి ఇంకా క్లోజ్ అవ్వాలి. సో అప్పటికి ఇంకా మనకు కన్ఫర్మేషన్ రాదు. ఓకే, అప్పటికి ఇంకా కన్ఫర్మేషన్ రాదు. 1 hour టైం ఫ్రేమ్ ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. అయితే మరి ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తున్నాం ఏంటంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ చూపిస్తాను. స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా రీడ్ చేయాలి, ఎలా పిన్ టు పిన్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ లిక్విడిటీ తీసుకొని అప్సెట్కి వెళ్తుందా లైక్. ఓకే, సో మళ్ళా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. అవునా, ఇండ్యూస్మెంట్ ఇక్కడ ఉన్న ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసింది. ఓకే, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ మన ఎంట్రీ. ఓకే, సింపుల్ ఎంట్రీ. ఇక్కడ ఇది క్యాండిల్ స్టాప్ లాస్ ఇస్తారు, ఎంట్రీ చాలా క్విక్గా ర్యాలీ ఇచ్చింది. అయితే ఏ టైంలో ఎంట్రీ అవుతున్నారు అనేది మీకు తెలియదు అనమాట. ఏ టైమింగ్ ఏంటిది, 2:30 అయిపోతుంది, ఇంకా గంట టైం ఉంది. గంట కాదు యాక్చువల్ చెప్పాలంటే 3 o'clock మన పొజిషన్ ని క్యారీ లిఫ్ట్ లైక్ ఏంటంటే ఎగ్జిట్ అయిపోవాలి. 3 o'clock తర్వాత మనం ఎటువంటి ట్రేడ్ చేయకుండా ఉన్న బెటర్. అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం వేరే విషయం, కానీ లైక్ ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు 3 o'clock. అయితే టార్గెట్స్ ఎలా సెట్ చేసుకుంటే ఏంటంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ద ఇమీడియట్ ఫస్ట్ టార్గెట్ ఇదే కదా. ఓకే, ఇమీడియట్ ఫస్ట్ టార్గెట్ ఇదే కదా. ఓకే, దాని చెప్పాలంటే ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్. ఇది ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ మాట. ఓకే, సో అయితే చెప్పాలంటే చాలా క్విక్ గా మంచి మనీ మేక్ చేస్తుంది. చాలా తక్కువ స్టాప్ లాస్ లైక్ 100 points అలా ర్యాలీ ఇస్తుంది అనమాట మనకి. ఓకే, మీది స్కాల్ప్ అనడానికి కూడా లేదు. స్కాల్ప్ ఎవరైనా అనుకుంటే అది రాంగ్. 100 points ఇక్కడ అంటే లైక్ అప్రాక్సిమేట్లీ మీకు 60 to 70 points అక్కడ వస్తుంది. ఓకే, స్కాల్ప్ అంటే ఏంటి, 10-20 points తీసి బయటకు వచ్చేస్తారు. మనం అలా కాదు. ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్ అనాలిసిస్ విత్ ఎంట్రీ. లిక్విడిటీ ఎటువైపు ట్రావెల్ అవుతుంది, లైక్ డే టైం ఫ్రేమ్ లోని లో ఇక్కడ స్వీప్ అయ్యి డే టైం ఫ్రేమ్ అంటే ప్రెసెంట్ డేలో స్వీప్ అయ్యి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి ఓకే మళ్ళా లైక్ 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా లైక్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి ఓకే. సో అప్పుడు ఇంటర్నల్ గా ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ చేస్తామన్నమాట 1 minute టైం ఫ్రేమ్. సో ఇక్కడ మీరు వదిలేస్తారు. ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ కరెక్ట్ గా ఎవరు లైక్ ఏంటంటే సరిగ్గా అబ్జర్వ్ చేయరు. ఓకే, ఇక్కడ మన ఎంట్రీ
ఓకే, ఈ స్టాప్ లాస్ అలాగే ఇచ్చి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. అయితే యాక్చువల్గా ఓవరాల్ దాని టార్గెట్ చూసుకుంటే దాని టార్గెట్ చూసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే ఇదే లైక్ ఇది మాట ఓవరాల్ టార్గెట్. ఓకే, సెకండ్ టార్గెట్ అక్కడ ఉంటుంది. బట్ మనకి ఇక్కడికి వచ్చేప్పటికి లైక్ 2:30 అయిపోతుంది. మార్కెట్లో రిట్రేస్మెంట్స్ అనేవి కామన్ ఉంటాయి. ఓకే, మరి దీని తర్వాత మళ్ళీ ఇది ఆర్డర్ బ్లాక్ కదా, మళ్ళీ ఇది ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్, ఇది పైకి వెళ్తుంది. బట్ ఈ కన్సాలిడేషన్ జోన్ లో పర్లేదు మీరు ఉండగలరు అనుకుంటేనే మనం సస్టైన్ అవ్వగలం అన్నమాట. లేదంటే ఇక్కడ బ్యాక్ సైడ్కి ఇలా వచ్చిందంటే నో లాస్ నో ప్రాఫిట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చిన అద్భుతమైన ప్రాఫిట్ కూడా మీరు తీసుకోలేరు. సో అక్కడ డెసిషన్ మేకింగ్ అనేది మీ యొక్క స్కిల్ బట్టి ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే, ఐదర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలా, లేదంటే పర్లేదు ఈ ఓవరాల్ టార్గెట్ వరకు ఉంటారా అంటే ఓవరాల్ టార్గెట్ వరకు ఉండడానికి టైం ఎంత మనకి ఇక్కడికి వచ్చేవరకు ఎంత అయిపోతుంది, లైక్ ఇక్కడికి వచ్చేప్పటికి 2:30 అయిపోయింది. కొన్నిసార్లు వెళ్ళిపోవచ్చు, కొన్నిసార్లు ఇలా పైకి వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం అయినా చెయ్యాలన్నమాట ఇక్కడ మనం. ఓకే, మనకి దొరికిందే గుర్రం లేచిందో గుర్రం పరిగెట్టేయాలంటే అన్నిసార్లు అవ్వదు కదా. ఇక్కడ చూడండి, నిన్న అసలు ఎంట్రీయే రాలేదు, నిన్న మనకి ఇలా పరిగెట్టుకెళ్ళి వెళ్ళిపోయింది. మనం ఏం చేయలేం, రిట్రేస్మెంట్ కోసం చూసాం, ఇక్కడ రాలేదు, మనం ఏం చేయలేం. ఈ రోజు చూడండి ఎంత స్లోగా ఏంటంటే టార్గెట్ ఇచ్చింది, మళ్ళీ ఈ రిట్రేస్మెంట్ భరించగలిగే ఓపిక ఉండాలన్నమాట. ఓకే, మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది, బట్ ఈ రిట్రేస్మెంట్ భరించే ఓపిక ఉండాలి. ఐదర్ ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలి, లేదా టోటల్ గా ఎగ్జిట్ అయిపోవాలి, లేదు నాకు పర్లేదు నేను టార్గెట్ హోల్డ్ చేస్తానంటే అది రాంగ్ థింకింగ్. బికాస్ టైం లేదు, టైం ఉంటే పర్లేదు, టైం ఉంటే హోల్డ్ చేయొచ్చు. ఏంటంటే 11 గంటలకి ఎప్పుడో దొరికింది అనుకోండి, 12కో 11కో మనకి 3 hours టైం ఉంటుంది అప్పుడు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే టైమింగ్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఇక్కడ. ఓకే, సో చిన్న ఎంట్రీ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ ఏంటంటే వ్యాలిడ్ ఎంట్రీ. ఒక ఎందుకు ఈ ఎంట్రీ కంటే ఈ ఎంట్రీ కూడా ఓకే, ఇది కూడా చెప్పాలంటే ఇది వ్యాలిడ్ ఎంట్రీయే, బట్ స్టిల్ అందరికి సజెస్టబుల్ కాదు, నేను అందరికీ ఇవ్వనిది. ఓకే, సో ఇదే వ్యాలిడ్ ఎంట్రీ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ చిన్నదే అయినా సరే ఇదే వ్యాలిడ్ ఎంట్రీ. ఎందుకంటే బికాస్ కంటిన్యూషన్ ఆఫ్ ద మార్కెట్ ఉంటే ఇది ఓవరాల్ హై టార్గెట్ కూడా వెళ్ళిపోయేది. కంటిన్యూటీ మార్కెట్ కాదు, ఇండియన్ మార్కెట్స్ అనేది కంటిన్యూ మార్కెట్ కాదు. ఓకే, సో మరి దాని తగ్గట్టు టార్గెట్స్ మనం అక్కడికే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ లిక్విడిటీ రీడింగ్ ఉంది కాబట్టి అందుకే ఏంటంటే దీని ఎంట్రీ వ్యాలిడ్ ఎంట్రీ అని చెప్తున్నాను అనమాట. అందుకే న్యూ బిగినర్స్ ఎవరైనా వస్తే ఇలాంటి క్యాచ్ చేసుకుంటే స్టాప్ లాస్ మీద కొద్దిగా వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్, ఇది ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ అనమాట. ఇది ఎందుకు ఇక్కడ నుంచి రియాక్ట్ అయిందంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ మీకు కనిపించకపోవచ్చు, కాకపోతే చూపిస్తాను చూడండి. 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి చిన్న ఇంబ్యాలెన్స్, బట్ స్టిల్ ఏంటంటే ఇది అంత కరెక్ట్ కాదు. ఇక్కడ ఇది ఓకే, ఇక్కడ కూడా ఎంట్రీ అయినా సరే ఇక్కడ కూడా ఏంటంటే ఇది ఆల్ టైమ్ హైస్ 60,000 ఏరియా దగ్గర నుంచి వస్తుంది అనమాట. 60,000 ఏరియా దగ్గరికి వస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఎంట్రీ అవ్వడం కరెక్ట్ కాదు మనకి. ఓకే, సో మనకి లిక్విడిటీ లేనప్పుడు అక్కడ కరెక్ట్ కాదు, బట్ స్టిల్ ఇది కూడా టార్గెట్ ఇచ్చింది. బట్ దీంతో పోల్చుకుంటే ఇది ఓకే, బట్ ఇది మాత్రం అసలు సజెస్ట్ చేయండి. ఓకే, సో అది మాట. సో ఈరోజు మార్కెట్లో మనకి యాక్చువల్ చెప్పాలంటే మీకు నేను ఈ పాయింట్స్ అన్ని చెప్పినవే నిన్న మార్కెట్ ఈ ఏరియాలో కన్సాలిడేటెడ్గా వెళ్తుంది, జాగ్రత్తగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఏ టైంలో తెలీదు, ఒక ర్యాపిడ్ క్యాండిల్ పడుతుంది అన్నాను, ఆ ర్యాపిడ్ క్యాండిల్ కూడా పడిపోయింది. కాబట్టి ఈ ర్యాపిడ్ క్యాండిల్ పడగానే ఏమనుకుంటారంటే డౌన్ సైడ్ అనుకుంటారు, ఆ డౌన్ సైడ్ కాదు, ఇది ఫేక్ మూవ్ అన్నమాట. ఓకే, సో ఓకే రైట్. సో ఈరోజు పోస్ట్ మార్కెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రీ మార్కెట్ గురించి ఏంటో మాట్లాడుకుందాం. ప్రీ మార్కెట్ అంటే ఇక్కడ చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనకి 15 minutes టైం లాస్ట్ లో చూసుకుంటే ఇక్కడ ఎక్కడో ఉన్నది, ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనకి అప్పటికే ఇంకా పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇంకా రాదు. అంటే టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ వస్తుంది అంటే ఇది ఈ లో బ్రేక్ అయిన తర్వాత టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే టోటల్లీ డౌన్ టర్న్ షిఫ్ట్ అవడానికి. పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇది మాట. ఓకే, ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు మనం అప్పుడే ఇంకా ఓకే అదైనా సరే ఈ లో అయినా సరే ఇక్కడ, సో ఇక్కడ ఈ ఏరియా అనుకోండి. ఓకే, లేదు ఈ లోపు ఇప్పుడు చూసుకుంటే రేపు గ్యాప్ అప్ పోవడం అయినా సరే, లేదు ఇప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయినా సరే మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అవుతుంటే ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్ అనేది ఫామ్ చేయొచ్చు రేపు పొద్దున్న. ఇదే ఉండాలని రూల్ లేదు, రేపు పొద్దున్న ఫామ్ చేసి ఇక్కడ. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనం 60,000 ఏరియా దగ్గర ఉంటున్నాము. ఓకే, మళ్ళీ ఇలాంటి ఏంటంటే ఇలాంటి డేంజరస్ మూవ్ అవుట్ రావచ్చు, దెబ్బ అవుతారు, జాగ్రత్తగా ఉండండి. ఆల్ టైమ్ హైస్ దగ్గర ఇలాగే ఉంటుంది. నీ జర్కింగ్ ఒక్క ఇచ్చారంటే కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది అనమాట. ఓకే, అదే విధంగా ఏంటంటే నేను 60,000 ఏరియా ఇండెక్స్ ఫ్యూచర్స్ లో కంటే ఇండెక్స్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమంటాను. ఇండెక్స్ ఏంటంటే ఆప్షన్ సైకలాజికల్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా సరే
సైకలాజికల్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా సరే ఇండెక్స్ లో చూడండి. ఇండెక్స్ లో దాని దగ్గరికి వస్తుందంటే మనం ఎప్పుడైనా సరే అక్కడ రెడీగా ఉండండి, అంటే లేకపోతే కాషియస్ గా ఉండండి అనమాట. ఎందుకు న్యూ ఫ్యూచర్స్ లో వద్దంటే, ఫ్యూచర్స్ లో కంటే ఇండెక్స్ లోనే కరెక్ట్ గా ఆ ఏరియా దగ్గర ఎక్కువ బాగా రియాక్ట్ అవుతుంది అనమాట. ప్రీవియస్ గా చాలా ఎగ్జాంపుల్స్ చూసాను కదా. సో అంటే ఏంటి చెప్తుంది అర్థం కావట్లేదు ఏంటంటే, అంటే ఇండెక్స్ అనేది కొద్దిగా ఫార్వర్డ్ గా మూవ్ అవుతుంది అనమాట. ఇండెక్స్ అనేది లైక్ 60,000 ఆల్రెడీ టచ్ చేస్తుంది. బట్ ఇండెక్స్ కంటే ఫ్యూచర్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కంటే ఇండెక్స్ లో ఇంకా ఆ సైకలాజికల్ నెంబర్స్ దగ్గర ఎక్కువ గట్టి బాగా రియాక్ట్ అవుతుంది అనమాట. సో మన 60,000 ఏరియా ఇంకా పోలేదు, 60,000 ఏరియా ఇంకా ఉన్నది. సో రేపు కూడా మార్కెట్ ఇలాగే కన్సాలిడేటెడ్ గా ఉంటుంది. ఓకే, మీరు 60,000 ఏరియా దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేం, పెద్ద పెద్ద మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇలాంటి మూవ్స్ ఉంటుంది, ఇది ఒక దొరికే మూవ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ఆ విధంగా చూసుకుంటే రేపు పొద్దున్న ఫ్లాట్ గా ఓపెన్ అయినా సరే లైక్ మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి. అంటే లిక్విడిటీ టోటల్ లిక్విడిటీ స్వీప్ కాదు. బికాస్ ఏంటంటే లాస్ట్ పుల్ బ్యాక్స్ ఎక్కడైనా స్వీప్ చేస్తే అప్పుడు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు మాట. అంటే టోటల్ కాదు, ఏదో లిక్విడిటీ లైక్ వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ మనం చెప్పుకున్న దాంట్లో ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీ మాట. సో నార్మల్ లిక్విడిటీ మాట. బట్ లైక్ వ్యాలిడ్ లిక్విడిటీ అంటే 15 minutes టైం ఫ్రేమ్ అయినా లేకపోతే 1 hour టైం ఫ్రేమ్ అయినా లోస్ ని ఆర్ డే టైం ఫ్రేమ్ లోస్ ని స్వీప్ చేస్తేనే టోటల్ లిక్విడిటీ అంటాం. బట్ స్టిల్ అప్ సైడ్ ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లోస్ కూడా ఫామ్ చేసి ఉంటుంది. 60,000 ఏరియాకి వస్తున్నాం. ఒకవేళ ఈ 60,000 ఏరియా దగ్గర నుంచి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో గనక బ్రేక్ అయితే, అంటే స్వీప్ అవ్వకూడదు, బ్రేక్ అయితేనే మనం ఇక్కడ మళ్ళీ ఏంటంటే కొంచెం ఫిషీగా ఉంటుంది. సో మార్కెట్ ని డౌన్ సైడ్ ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, 60,000 ఏరియా ఉన్నది. సో నిన్నటి అనాలిసిస్ నే మళ్ళీ ఇంకా పెడుతుంది అనమాట. ఇక్కడ ఈ రోజు చెప్పడానికి ఏం లేదు. డౌన్ చెప్పాలంటే నేనైతే కొద్దిగా డౌన్ సైడ్ ఇది ఆర్డర్ ఫ్లో ఏరియా ఉన్నదని చెప్పాను. ఆ ఆర్డర్ ఫ్లో ఏరియా కూడా ఫిల్ అయిపోయింది ఈరోజు. సో మనకి ఇక్కడ ప్రెసెంట్ ఏంటంటే దగ్గరలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లైక్ ఇంబ్యాలెన్స్ అయితే లేవు. ఓన్లీ 60,000 ఏరియా ఉంది. సో స్టాప్ సెట్ 60,000 ఏరియా దగ్గర లైక్ కొంచెం కాషియస్ గా ఉండండి. లైక్ ఓకే ఇలాగ వెళ్తుంది అనుకున్నాం. లైక్ 15 minutes టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా వెళ్తుంది అనుకున్నాం. ఇక్కడ ఓకే లైక్ ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లోని స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోతే బుల్లిష్కి వెళ్ళిపోతాం. లేదు మంచిగా క్యాండిల్ తో బ్రేక్ చేస్తుంది అనుకోండి, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ తోని మంచిగా 2 క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ చేస్తే మాత్రం ఇది డౌన్ సైడ్ కి వచ్చేస్తుంది. మార్కెట్ ని మనం పార్షియల్ గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూస్తాం, డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అయితే బ్యాంక్స్ బుల్లిష్ గా వెళ్ళే ఛాన్సే ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లైక్ ఆర్బిఐ నెక్స్ట్ రేపు December 6th సంథింగ్ లైక్ అది మర్చిపోయిన పేరు, లైక్ రెపో రేట్స్ ఉంటాయి కదా, అవి కట్ చేయడానికే చూస్తుంది అనమాట. ఆర్బీఐ అయినా సరే లైక్ ఫెడ్ అయినా సరే తగ్గించడానికే చూస్తుందని చెప్పేసి లైక్ మన ఆర్బీఐ గవర్నర్ చెప్పడం వల్ల, అందుకే లైక్ లాస్ట్ 2 days నుంచి మనకి మార్కెట్స్ లోని చాలా బుల్లిష్ మూమెంటం వస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్స్ ని బుల్లిష్ గానే వెళ్తాం. బట్ స్టిల్ ఏ టైంలో రివర్సల్ అవుతుందో తెలీదు. మళ్ళీ అంటే ఇక్కడ టైం ఉంది, ఆ December 6th టైం ఉన్నది. మళ్ళీ మార్కెట్ ఈ డౌన్ సైడ్కి వచ్చేసి ఇక్కడ ఈ ఏరియా ఫిల్ చేసి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. అయితే ఒకటి, ఆ ఏదైతే న్యూస్ ఫండమెంటల్ న్యూస్ ఉందో ఆ న్యూస్ ర్యాలీ కూడా అయిపోయి ఉండొచ్చు. మనం ఇప్పుడు కనుక ట్రేడ్ చేస్తూ ఇంకా బుల్లిష్ గా ఎక్స్పెక్ట్ చేస్తే అది బాల్తో కొట్టచ్చు కొన్నిసార్లు. ఓకే, సో న్యూస్ అయిపోయింది ఆల్రెడీ, బట్ స్టిల్ న్యూస్ ఇంపాక్ట్ అనేది ఉన్నది. ఓకే, సో ఏదైనా సరే చార్ట్ చెప్పేస్తుంది, చార్ట్ బట్టే మీరు వెళ్ళాలి తప్ప న్యూస్ ఉంటుంది. న్యూస్ పక్కన పెట్టండి. న్యూస్ అనేది లైక్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయినట్టే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే 60,000 ఏరియా దగ్గర మీరు కొంచెం కాషియస్గా ఉండండి. అదే మాట ఈరోజు చెప్పదలుచుకుంది. లేదు ఒకవేళ డౌన్ సైడ్కే వచ్చేసింది అనుకుందాం, డౌన్ సైడ్కి లైక్ ఫ్లాట్ ఓపెన్ డౌన్ సైడ్కి వచ్చేస్తే మాత్రం ఈ 15 minutes టైం లాస్ట్ లో ఉంది కదా, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కోసం చూస్తాం మనం. ఓకే, ఇక్కడ ఒకవేళ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ ఆఫ్ అయిపోయినా, లేదా 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ ఆఫ్ అయినా, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే ఇక్కడ నుంచి టోటల్ గా బుల్లిష్ సైడ్కి వెళ్తాం. ఓకే, లైక్ ఇక్కడ ఎందుకంటే కింద ఆర్డర్ ఫ్లోస్ అన్మిటిగేటెడ్ ఉన్నాయి మళ్ళీ. ఓకే, ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో లేదు, ఇంకా డౌన్ సైడ్కి వచ్చిందంటే రేపంతా డౌన్ సైడ్ ఉంటుంది. ఆ డౌన్ సైడ్కి వస్తే ఇది మాత్రం ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఓకే, అది ఇక్కడ వరకు వస్తుందని నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వచ్చినా రావచ్చు, మన చేతుల్లో లేదు. ఓకే, సో ఆ వచ్చేది కూడా ఏంటంటే 60,000 ఏరియా టెస్ట్ చేస్తే వస్తుందేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, వెల్ అండ్ గుడ్, మనం చూద్దాం. సో రేపటి గురించి ఈ రోజు ప్రీ మార్కెట్ కూడా చెప్పుకోవడానికి ఏం లేదు, బికాస్ ఆల్రెడీ నిన్న చెప్పింది ఈ రోజు మాట 60,000 లెవెల్ దగ్గర మనం కొంచెం క్లారిటీగా ఉండాలి. ఓకే, సో అది మాట బ్యాంక్ నిఫ్టీ. అయితే ఇంకోటి కూడా మాట్లాడాలి. మీకు మొన్న లైక్ ఒక సాటర్డే లైక్ 1 week బ్యాక్ సాటర్డే మీకు
అస్త్రా మైక్రోవేవ్ అని బజాజ్ ఫినాన్స్ మీకు సజెస్ట్ చేశాను కదా, స్టాక్ ఫండమెంటల్గా లైక్ ఫండమెంటల్ అంటే టెక్నికల్గా ఎంట్రీస్ స్వింగ్ స్టాక్ సజెస్ట్ చేశాను కదా. మరి ఎవరైనా ఎంట్రీ అయ్యారో లేదు తెలియదు. మీకు బజాజ్ ఫినాన్స్ మరి ఇక్కడ ఎంట్రీ మీకు ఆ రోజు సజెస్ట్ చేశాను. ఇక్కడ మంచిగా ర్యాలీ అయ్యి మార్కెట్ అప్సెట్ కూడా వెళ్ళింది. ఆల్రెడీ 2 డేస్లో ఇచ్చేసింది అనమాట. ఆ టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది కూడా ఇచ్చేసింది. మరి ఎవరైనా ఎంట్రీ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎంట్రీ అయితే లైక్ ఇంకా ఫర్దర్గా హోల్డ్ చేస్తున్నారు లేదంటే దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. లేదనుకుంటే లైట్ ఓకే, బట్ స్టిల్ చెప్పడానికి చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ లైక్ బజాజ్ ఫినాన్స్ వచ్చింది, లైక్ మంచిగా ర్యాలీ అయిపోయింది. సో అస్త్రా మైక్రోవేవ్ స్టాప్ లాస్ కొట్టుండొచ్చు, బట్ బజాజ్ ఫినాన్స్ చాలా మంచిగా లైక్ అప్రాక్సిమేట్లీ 4% 5% టార్గెట్ కూడా ఇచ్చింది. నేను ఫస్ట్ కొన్ని క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. యాక్చువల్లీ దీని గురించి చెప్పొచ్చు, ఆ రోజు వచ్చినప్పుడు చెప్పొచ్చు, బట్ ఎవరు అడగట్లేదు. నేనెందుకు, ఎవరు అడిగితే చెప్పాలి పలానా ఏంటంటే ఎంట్రీ అవుదామా లేదా అనేది ప్రతిసారి నేనే పుష్ చేయాలా చెప్పండి. ఓకే, మీరు అడగాలి. మీరు నాదే లైక్ మీరు అంటే లైక్ మీరు నన్ను అడిగినప్పుడు మీ నుండి రావాలి. ప్రతిసారి నేను లైక్ నోట్లో వెళ్ళి ముద్ద పెట్టాలంటే ఎలా అవుతుంది? సో మీరంతా మీరు లైక్ కామెంట్స్లో బ్రదర్ ఇలా వచ్చింది ఏం చేద్దాం అడిగితే అప్పుడు చెప్తాను. నా లైక్ ఇప్పుడు మరి ఎంట్రీ ఇయర్ లేదు తెలీదు. ఏదైతే ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎంట్రీ అయితే, అవ్వకపోతే నో ప్రాబ్లం. ఓకే, ఏదైతేనేంటి ఓకే, ఒక స్టాప్ లాస్ హిట్ అయినా సరే మొత్తం లైక్ స్టాప్ లాస్ హిట్ అవ్వడంటే అక్కడ పెద్దగా మనకి లాస్ ఏం రాలేదు, బట్ ఇది మొత్తం రికవర్ అయిపోయి ఇంకా ప్రాఫిట్లోనే పెడుతుంది ఇక్కడ మనకి ఎంట్రీ మాత్రం. సో బజాజ్ ఫైనాన్స్ ఎంట్రీ కూడా చాలా మంచి టార్గెట్ ఇచ్చింది. ఓకే, సో ఓకే, బట్ స్టిల్ ఇది ఏంటంటే పెద్దగా చెప్పుకోవడానికి అని కాదు, చెప్తున్నాను అనమాట, ఒక ఐడియా చెప్తున్నాను. ఇక్కడ ఇలా వచ్చింది, ఎవరైనా ఎంట్రీ అయ్యారో ఒకసారి తెలుసుకుందాం. ఎవరైనా ఎంట్రీ అయితే కామెంట్స్లో మెన్షన్ చేస్తారేమో నేను చూస్తున్నాను. ఓకే రైట్. సో ఈరోజు మార్కెట్లో ఇది మాట. సో మీకు ఏదైనా పాయింటర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు చెప్పాను కదా, December 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఇస్తాను. మీకు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.